ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి. విల్ బి సర్ప్రైజ్డ్. యా, కేమియోస్ కూడా ఉన్నాయి. రేటింగ్ 4/5. చాలా బాగుంది. ఒరిజినల్ స్కోర్ వాడారు, ఒరిజినల్ సూపర్ మ్యాన్ స్కోర్ లో వాడారు. చాలా బాగుంది సార్. సూపర్ హిట్. యా ఫైట్ ఉంటది మధ్యలో, ఒక ఇద్దరితో ఫైట్ ఉంటది. బాగుంటది, చాలా బాగుంటది. కామిక్స్ లో ఉన్నట్టు తీయలేదు, ఎందుకంటే కొంచెం అడాప్టేషన్ చేయాలి. కామిక్స్ లో ఉన్నట్టు తీస్తే చాలా క్యారెక్టర్స్ పెట్టాలి కాబట్టి, సో దానికి మస్తు డబ్బులు అయితే మళ్ళీ యాక్టర్స్ ని తీసుకురావచ్చు. కొంచెం మారుస్తారు ఆబ్వియస్లీ. దీనిలో గ్రీన్ ల్యాంటర్న్ ఉంటారు, బట్ డిఫరెంట్ గ్రీన్ ల్యాంటర్న్. గాయ్ గార్డ్నర్ అని ఇట్స్ డిఫరెంట్ గ్రీన్ ల్యాంటర్న్ అనమాట. హాక్ గర్ల్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అవుట్. అసలు జేమ్స్ గన్ తోపు. జేమ్స్ గన్ తోపు. అసలు ఎట్లా పోర్ట్రే చేసిందంటే అసలు 1978 కన్నా సూపర్ ఉంది. చాలా బాగుంది. అంటే ఒక కొత్త ఉంది. అంటే సూపర్ మ్యాన్ అసలు అంటే లైక్ ఒరిజినల్ కామిక్స్ లో ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ ఉంది. సూపర్ మ్యాన్ ఒక అబ్బాయి తోడు. గ్రాఫిక్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఎట్లా డౌట్ చేస్తారు మీరు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అసలు మాటలు పాత పార్ట్స్ కంటే బాగుందా? చాలా బాగుంది. కంపారిజన్ లేదన్న, అసలు లేదు. నో కంపారిజన్. స్పెషల్ క్యామెరాస్ అది మేము చెప్పొద్దు, మీరే చూడండి. యాక్టింగ్ అన్న, యాక్టింగ్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగుందా? చాలా బాగుంది. పాత మూవీస్ కి దీనికి కంపేర్ చేస్తే బాగుందన్న. అంటే ఫ్రెష్ గా ఉన్నాడు. కొంచెం హెన్రీ కేవిల్ లాగా ఉన్నాడు. తెలుగులో చూసారా? ఇంగ్లీష్ అన్న, ఇంగ్లీష్. అది 3Dలో చూసారా? 3D ఎలా ఉంది? చెప్తున్నాను కదా, చాలా రోజులకి కొత్త మూవీ, కొత్త యాక్టర్స్. బాగుంది మూవీ. మొత్తం అంతా ఫ్రెష్ గా ఉంది. డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, యాక్టింగ్ కానీ మొత్తం మళ్ళీ రావచ్చు. ఉన్నాయి, అన్ని చెప్పేస్తే ఎలా అన్నా? క్యామియోస్ ఉంటాయి, అన్ని చెప్పేస్తే మరి సస్పెన్స్ ఉండదు కదా. వేరే సూపర్ హీరో క్యామియోస్ అని ఏం లేవు, కానీ ట్రైలర్ లో చూపించిన క్యారెక్టర్స్ కానీ 1-2 ఉంటాయి క్యామియోస్. सुपरमैन के वैसा देख के मजा आया कि हर जान बचाने के पीछे भाग रहा था. ये कंप्लीटली नई स्टोरी है पूरा, मतलब पहले जितना देखते आए अभी पूरी नहीं है. 100% नहीं है पूरी, और डिफरेंट लाइट में दिखा. थोड़ा बहुत तकरीबन चीजें चेंज है. पहले मूवीज में जैसा सुपरमैन की बिगनिंग दिखा था. जी हाँ, ये बिगनिंग का नहीं है, ये बिगनिंग का नहीं है. फास्ट फॉरवर्ड है और काफी चैलेंजेस फेस करता हूँ ना. एक अलग पर्सपेक्टिव है. तकरीबन जितने भी मूवीज देखे अपन सुपरमैन के, उससे अलग है. सबको देखना चाहिए, बच्चों को डेफिनेटली. यंगस्टर्स तो पूरे देखना चाहिए, बच्चे भी, और पूरे जितने भी सुपर हीरो फैंस है डीसी के, सुपरमैन के खास तौर से. कोई डीसी का दूसरा कैरेक्टर था? बहुत काफी थे. వాచ్ కాదు, మళ్ళీ చూడొచ్చు. చాలా కామెడీ ఉంది, చాలా యాక్షన్ ఉంది, చాలా బాగుంది. చిన్నపిల్లలకి చూపించారు. ఎస్, ఖచ్చితంగా. యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగుంది. అంత ఏం బ్లడ్ బట్టి ఏం లేదు, చాలా మంచిగా చూపించారు. గ్రాఫిక్స్ కిరాక్ ఉంది, గ్రాఫిక్స్ చాలా బాగుంది. సో మస్ట్ వాచ్, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఎస్, డెఫినెట్లీ. మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. 5 లో నేను 4.5 ఇస్తాను. 3Dలో చూసారా? 3Dలో చూసాను, చాలా బాగుంది. एक्शन से एक्शन मतलब हेनरी कैविल क्या होता अच्छा नहीं था, फिर भी आ रहा ठीक था, बेटर देन तेलुगु मूवीज. इंग्लिश में देखा ठीक ही था, बैकग्राउंड अच्छा था. क्या करें, मजा देखो जाके. हाँ देख सकते, 2 बार देख. पहले के एक्टरों को टक्कर दिया है क्या? नहीं बोल सकते, थोड़ा वो ही है. अच्छा, फिर भी देख सकते वैसा कुछ. रेटिंग कितने देते? 5 में 3.5. గ్రాఫిక్స్ ఎలా ఉందండి? సూపర్ గా తీసారన్న. ఫైట్ సీన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫైటింగ్ సీన్ అంతా బ్లాక్ బస్టర్ అమ్ముని. బ్లాక్ బస్టర్ అన్న. మీకు నచ్చిన సీన్ ఏమొచ్చింది? లాస్ట్ లో ఫైటింగ్ సీన్ చాలా బాగుంది. వీళ్ళని కొట్టడం అంతా బాగుంది, చాలా హిట్ అవుతుంది. హిట్ అయింది అన్న. రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? 5 స్టార్ అన్న. 5 స్టార్. ఓకే. స్టోరీ లాగా ఉంది. ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఏమన్నా లాగ్ అనిపించిందా? చాలా. సెకండ్ హాఫ్ లాస్ట్ కన్నప్పలాగా లాస్ట్ 30 నిమిషాలు చూసుకుని వచ్చేయచ్చు అంతే. అంత దారుణంగా ఘోరంగా.